ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. వైకాపా కీలక నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారితో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమావేశమైనటువంటి నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడతారు. లత గారు నమస్తే. నమస్తే. లత గారు, విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో వైకాపా కీలక నేత అయినటువంటి బొత్స సత్యనారాయణతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి షర్మిల గారు సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో ఒకరినొకరు నమస్కరించుకుంటూ ఒకరికొకరు విష్ చేసినటువంటి నేపథ్యంలో అది చర్చకి అయితే దారితీసింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇక్కడ ఒకటే మనం ఒక ఎగ్జామ్ ఇది తీసుకుంటే బొత్స సత్యనారాయణ గారు రాజకీయ జీవితం మొత్తం తీసుకుంటే ఆయన గతంలో ఎక్కువ పలుమార్లు గెలుస్తూ రావటమే కానివ్వండి, జాయింట్ స్టేట్లో ఉన్నప్పుడు మినిస్టర్లుగా చేయటమే కానివ్వండి, ఆయనకంటూ ఒక ఏదో కొంచెం అక్కడ ఫేము అది ఉంచుకున్నారు విజయనగరం ప్రాంతంలో. సరే, తర్వాత ఎక్కువ భాగం ఆయన రాజకీయ జీవితం అంతా కూడా కాంగ్రెస్తోనే ఉండేది. సరే, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశంకి ఇంకా కాంగ్రెస్ లేదు కాబట్టి మేబీ వైసీపీలో వెళ్ళి ఉండొచ్చు. కానీ అప్పుడు విజయం ఉన్నప్పుడే వెళ్ళారనుకుంటాను మేబీ కాంగ్రెస్కి. సరే, కానీ అప్పటి వరకు విజయమ్మ గారు దేవతగా ఉన్న ఆవిడ ఎప్పుడైతే షర్మిల గారితో కలిసి వచ్చిన తర్వాత విజయమ్మ గారిని కూడా విమర్శించిన ఇది చేశారు. బొత్స గారు విమర్శించారు విజయమ్మ గారిని. అంటే రాజశేఖర్ రెడ్డి గారి సతీమణి అని కూడా చూడకుండా ఆమెను కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది కూడా విన్నాం. కానీ మళ్ళా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొడుకుతో సమానం, నా కొడుకు లాంటి వాడు అంటం కూడా తెలుసు. కానీ ఇప్పుడు మళ్ళా షర్మిల గారు పూర్తిగా విభేదిస్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఇప్పుడు షర్మిల గారితో ఏంటి, వాళ్ళ అధినాయకుడికి కోపం రాదా? వస్తుందని తెలిసినా భయపడటం లేదా అని అంటే ఏంటి, ఆయన స్కెచ్ చేసుకుంటున్నారేమో. సో నెక్స్ట్ ఆయన ప్రిపరేషన్ ఉందేమో. సో పార్టీ మారాలనే ఆలోచనలు ఉన్నాయేమో. రేపొద్దున ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా బలం పుంజుకుంటదేమో. ఇప్పుడు ఎక్కువ భాగం అండి వైసీపీలో ఉన్న వాళ్ళ క్యాడర్ అంతా తీసుకుంటే కాంగ్రెస్ క్యాడర్. సో కాంగ్రెస్ మటుకు ఎప్పటికైనా సరే కాంగ్రెస్ కొంచెం పుంజుకుందా అని అనుకోండి, అక్కడ వైసీపీ అనేది ఖాళీ అయిపోతుంది. సరే, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే పార్టీ పరిస్థితి ఏంటి? పార్టీ ఉండదు కదా, దాన్ని నడిపించే వాళ్ళు లేరు కదా. సో ఒకటి ఇక్కడ షర్మిల గారికి ఏంటి, ఒకటి కాంగ్రెస్ అయినా ఒక సపోర్టింగ్ ఉంది, ఇంకోటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి డాటర్ అని రెండు రకాల ఇది ఉంది. సో రాజశేఖర్ రెడ్డి గారి చరిష్మా కొంచెం ఎట్లాగో షర్మిల గారికి ఉంది కాబట్టి, సో రేపు పొద్దున తెలుగుదేశమును వర్సెస్ కాంగ్రెస్ అవుతుందేమో. ఏపీలో కూటమి ప్రభుత్వం వర్సెస్ కాంగ్రెస్ అవుతుందేమో. సో అందరూ ఏమైనా నాయకులు మారిపోతే మళ్ళా పార్టీ బలం వస్తుందేమో, వైసీపీ డౌన్ అవుతుంది కదా అనే ఆలోచన ఆయన ప్రిపరేషన్ ఉందేమో మైండ్లో. సో అది ఈ రోజున మనకు వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు గౌరవించుకోవటం కానివ్వండి, ఆ బేసిక్లీ ఆయన ఫాలో అవుతున్నట్టే కనపడుతుంది. ఎందుకంటే మనం చూసాం గతంలో చాలా విమర్శలు చేశాడు ఆయన. 35 సంవత్సరాల రాజకీయ అనుభవంలో 25 సంవత్సరాలుగా రాజశేఖర్ రెడ్డి గారు తెలిసి ఉంటుంది కదా, ఆయనకి తెలుసు కదా. ఒక స్టూడెంట్ దగ్గర నుంచి వచ్చిన వ్యక్తే కదా, ఒక చిన్న వయసు నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కదా. సో అలాంటప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీని కూడా మాట్లాడాడు ఒక టైంలో. మాట్లాడి మళ్ళా అదే పార్టీకి వెళ్ళాడు, మళ్ళా వచ్చాడు, మళ్ళా ఇప్పుడు వేరే పార్టీ చూసుకోండి. ఆయనకి కావాల్సింది రాజకీయం, వ్యక్తులు కాదు. వ్యక్తులు కాదు. బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డికి ఇటు వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారా? అతను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? ఆ ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రచారంలో అసలు నిజం ఉందా అంటే ఏం చెప్తారు? వాళ్ళకి ఎంతసేపు బొత్స గారికి కానివ్వండి, ఆయనకి కావాల్సింది రాజకీయం. సో ఆయనకి పార్టీలో అంటే ఏది బెటర్మెంట్గా ఉంటుంది. రేపొద్దున ఇప్పుడు మొన్న ఓడిపోయారు. ఓడిపోవడంతో చాలా దారుణమైన పొజిషన్. అంటే వాళ్ళ పార్టీ 11 స్థానాల్లో ఉంది అని అంటే రేపు ఆ పొద్దున 11 స్థానాలు వస్తాయో రావో కూడా తెలియదు. ఎందుకంటే అసెంబ్లీకి కూడా రావట్లేదు కదా వాళ్ళు. సో రేపు అంటే 35 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఇప్పుడు పార్టీ నడిచే పద్ధతి ఏంటనేది ఆయనకి తెలిసి ఉంటుంది కదా.
సో వీళ్ళు 11 స్థానాల్లో ఉన్న వాళ్ళు అంత పుంజుకుంటుందా అంటే పుంజుకోవటం కష్టం అవుతుంది. సో నాయకుడి మీద కేసులు వస్తున్నాయి. సో జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళినప్పుడు మళ్ళా బ్రేక్ పడుతుందేమో పార్టీ. మన భవిష్యత్తు మనం చూసుకుందాం. ఇక్కడ రాజకీయం రుచి చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా రాజకీయంలో మినిస్టర్గా చేశారు. అంత అనుభవం ఉన్న వ్యక్తి కూడా ఆయన ప్లాట్ఫామ్ ఆయన చూసుకుంటున్నాడు. సో ఖచ్చితంగా రేపు పొద్దున ఇదే పార్టీలో వైసీపీలో ఉంటాడని అయితే ఇక్కడెక్కడ మనకు స్పష్టమైన ఇది లేదు. ఒకవేళ మేబీ మిమ్మల్ని నేను జైలుకి వెళ్తే మీరు సీనియర్ పొలిటీషియన్ కదా, మిమ్మల్ని అధ్యక్షుడిగా పెడతాను, నేను జైల్లో ఉన్నా మీరు చూసుకోండి అంటానికి కూడా ఆ స్కోప్ కూడా ఎక్కడా లేదు అక్కడ ఆయనకి. అటు తీసుకుంటే పెద్దిరెడ్డి గారు ఉన్నారు, సజ్జల గారు లాంటి వాళ్ళు ఉన్నారు, భారతిరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరినీ కాదని చెప్పేసి ఆయన బొత్స గారి వరకు వెళ్ళదు కదా. సో ఆయన ప్లానింగ్ ఖచ్చితంగా వేరే పార్టీకి నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనే దిశగానే రూట్ మ్యాప్ చూసుకుంటూనే ఉంటాడు. ఓకే. సో బొత్స సత్యనారాయణ గారు అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బై బై చెప్పడం, కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమంటారు. అయితే నేను అనేది అవకాశాలు చూసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వచ్చిన అవకాశం ఉందనుకోండి, పార్టీ డౌన్ఫాల్ అయినప్పుడు ఖచ్చితంగా వేరే పార్టీకి వెళ్ళిపోయి వేరే పార్టీ ప్లాట్ఫామ్ బాగుంది అని అనుకున్నప్పుడు వైసీపీలోకి నుంచి కాంగ్రెస్లోకి జంప్ అవటం అనేది చాలా సర్వసాధారణం. వాళ్ళకి ఏంటంటే ముందే కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్ళటం అనేది చాలా ఈజీ ప్రాసెస్. సో సాధారణంగా రాజకీయ నాయకులు ఒకరినొకరు గౌరవించుకోవడం అనేది అది సర్వసాధారణం. కానీ నిన్న విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి పరిరక్షణ కోసం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాత్రం బొత్స సత్యనారాయణ గారు షర్మిలకి కాస్త గౌరవం ఇచ్చారని, షర్మిల గారికి కూడా బొత్స సత్యనారాయణ గారిని గౌరవించి ఆయన పక్కనే షర్మిల గారు కూర్చున్నారని, ఈ రౌండ్ టేబుల్ సమావేశం అయిపోయి వెళ్ళేటప్పుడు కూడా షర్మిల గారు అన్నా వెళ్ళొస్తా అంటూ బొత్స సత్యనారాయణ గారిని ఉద్దేశించి నమస్కారం పెట్టారన్నట్లుగా దాన్ని ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చించుకుంటూ ఉన్నారు. దీని మీద ఏమంటారు? నేను అనుకుంటాను అక్కడ వచ్చినప్పుడే వాళ్ళు కలిసి ఉంటారు అనేది నేను అనుకోవట్లేదు. ముందు కూడా వాళ్ళకి టర్మ్స్ ఉన్నాయేమో, ఫోన్ లో మాట్లాడి ఉండొచ్చు. సో వాళ్ళకి టర్మ్స్ అయితే ఉన్నట్టే కనపడుతుంది. సో ఆన్ ద స్పాట్ వచ్చి వాళ్ళు అక్కడ కూర్చొని అప్పటికప్పుడు పలకరించినట్టయితే అనిపించట్లేదు. వాళ్ళకి ఆ రేపో ముందు నుంచి ఉంది. మేబీ ఇది వరకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఉండకపోయిండొచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లు ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఉండేది కూటమి ప్రభుత్వం కాబట్టి కొంచెం స్వేచ్ఛ అనేది ఉంది కాబట్టి వాళ్ళు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకునే వెసులుబాటు కానివ్వండి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు మేబీ వాళ్ళకైతే పార్టీ గురించి డిస్కషన్సే కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నట్టే అనిపించాయి నాకైతే చూసిన దాన్ని బట్టి. ఖచ్చితంగా ఆయన అయితే అవకాశాలని చూసి పార్టీలు జంప్ అయిపోయేటట్టే కనపడుతున్నాడు. ఓకే, థ్యాంక్ యూ.